హైదరాబాద్లో ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా తీవ్రతరమవుతుంది. రాణిగంజ్ డిపో వద్ద జరిగిన ధర్నాలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారని తెలిపారు. 92 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్టీసీ సంస్థ మనుగడకు ప్రభుత్వం ముప్పు తలపెడుతోందని విమర్శించారు. ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల శ్రమ అమూల్యమని పేర్కొన్నారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఉద్యోగులను రోడ్డున పడేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతోనే నడపాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. డిమాండ్లు అమలయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా ఉంటుందని తలసాని స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతో సమ్మె జరుగుతోందని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వాళ్ళు అడుగుతుందేమన్నా కొంతమ్మ కోరికలుగా మీరు ఇచ్చినటువంటి హామీలనే వెంటనే అమలు చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది, మా మహిళా సోదరుమణులు ఉన్నారు. మహిళా సోదరుమణుల వాళ్ళు కూడా అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ను కూడా వెంటనే సాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే బీఆర్సీలో రెండు పెండింగ్ పెట్టింది ఇప్పటి వరకు. ఆ ఫిట్మెంట్ విషయంలో ఆ రోజు కేసీఆర్ గారు పెద్ద మనసుతోని 1% నుంచి 30% వరకు జీతాలు పెంచింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు వీళ్ళ రోడ్ల పాలు చేసి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని, అంటే వీళ్ళు పనిచేసే 37,000 మంది అయినా కానీ వీళ్ళ కుటుంబాలతో కలిపితే 2.5-3 లక్షల మంది ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలని వెంటనే పరిష్కారం చేయండి. ఇదేంటంటే ఏదో ప్రతిపక్ష పార్టీలో మేమేదో ఇంకోటి కాదు. ఈ ప్రభుత్వం బాధ్యత. ఈరోజు క్యాబినెట్ ఉంది. క్యాబినెట్ అయిన తర్వాత వెంటనే చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు మీరు ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ పోరాటం తుది వరకు ఆగదు.